వైద్యం, రాజకీయం ఇలా రంగం ఏదైనా ఎక్కువగా వారసత్వమే కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా పాలిటిక్స్ లో వారసత్వం ఎక్కువగా కనిపిస్తోంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లు తండ్రులు, తాతల పేరుతో వారసులుగా రాజకీయాల్లోకి వచ్చేవారు కొందరైతే, తండ్రికి తగ్గ వారసులుగా ఎదిగే నాయకులు ఇంకొందరు. తండ్రికి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సొంతంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడో వారసుడు. రాజకీయ వారసత్వానికి అర్థం మార్చాలనుకుంటున్న ఆ యువనేత ఎవరు? ఏ రాజకీయ నాయకుడికైనా పార్టీతోనే బలం ఉంటుంది. కానీ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే బలం వస్తుంది. గ్రామస్థాయి నాయకత్వంతో మొదలై ఎన్నో ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం, ఎందరో ముఖ్యమంత్రులకు పాలన, విధానపరమైన సలహాలిచ్చే స్థాయికి చేరిన రాజకీయ ప్రస్థానం ఆయనది. ఆయన మాటల మాంత్రికుడు, పనిలో యాంత్రికుడు. ఆ జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నేతలున్నా జిల్లా పేరు వినబడితే ముందుగా గుర్తు వచ్చేది మాత్రం ఆయనే. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ఆయనది ఎప్పుడూ అదే తీరు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ చతురుడు. ఇక జిల్లాలో ఆయన ఉన్న పార్టీలో ఆయన చెప్పిందే వేదం, ఆయన మాటే శాసనం. అది ఆయన మాటకున్న గౌరవం, ఆయనపై ఉన్న నమ్మకం. ఆయనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ధర్మాన ప్రసాదరావు ఆశీర్వాద బలంతో ఆయన కనుసన్నల్లో ఎందరో రాజకీయంగా ఎదిగారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవులు పొందారు. అలాంటిది ఆయన కుమారుణ్ణి తన వారసుడిగా ఎమ్మెల్యేగా నిలబెట్టలేకపోయారు. దీనిపై విమర్శలు ఎదుర్కొన్న ఆయన కానీ, ఆయన వారసుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కానీ ఏనాడు వాటికి స్పందించలేదు. తండ్రికున్న బ్రాండ్ ఇమేజ్ కొడుకుకి బలమవుతుంది, రాజకీయంగా పూలబాట పరుస్తుంది. కానీ రామ్ మనోహర్ నాయుడు ఆలోచన వేరు. తండ్రి చాటు బిడ్డలా కాకుండా తనకు తానుగా ఎదగాలని ప్రయత్నిస్తూ అందుకు అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్తుకు దారులు వేసుకుంటున్నారు. అధికారంలో లేకున్నా అందరితో మమేకమవుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజలు నేను కావాలని కోరుకుంటే వారి బలంతో ఎమ్మెల్యేని అవుతా అంటున్నారు ధర్మాన ప్రసాద్ తనయుడు. ఆ టార్గెట్తోనే ఈ మధ్య కాలంలో జిల్లాలో ఏ రాజకీయ నాయకుడి వారసులు చేయని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు రామ్ మనోహర్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు పరిచయం అవసరం లేని రాజకీయ నేత. గల్లీలో గాని, అసెంబ్లీలో గాని ఎక్కడైనా ఒక ఇష్యూపై ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే అందరూ సైలెంట్ అయిపోవాల్సిందే. ఎటూ డైవర్ట్ కాకుండా సబ్జెక్టు మీదే ఉంటారు. చౌకబారు విమర్శల జోలికి వెళ్లకుండా హుందాగా వ్యవహరిస్తారు. అందుకే ఉత్తరాంధ్రలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తూ ఉంటారు. అలాంటి నాయకుడి ఒక్కగానొక్క కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఏ పార్టీలో ఉన్నా ఆయన మాటే ఫైనల్. ఆయన చెప్పిన వారికే టికెట్లైనా పదవులైనా. కొడుకుని అందలమెక్కించాలనుకుంటే ఆయనకు అదేం పెద్ద పని కాదు. కానీ రామ్ మనోహర్ నాయుడు కూడా తండ్రిలాగే మొదటి నుంచి ముక్కుసూటి మనిషి. అందుకే రాజకీయాల్లో సొంతంగానే ఎదగాలనుకుంటున్నారు. తనదైన ముద్రతోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఈ మధ్య మొంతా తుఫాన్ కావచ్చు, ఇతర సమస్యలపై కావచ్చు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. అధినేత ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎమ్మెల్యేను, ఎంపీను అయిపోవాలని కాదు, నా తండ్రిలాగే రాజకీయంగా గుర్తింపు తెచ్చుకుంటే చాలన్నది ధర్మాన తనయుడి టార్గెట్. తనకెలాంటి పదవి లేకున్నా ప్రజల మనసులో స్థానముందన్న సంతృప్తితో ఉన్నారు. రానున్న రోజుల్లో రామ్ మనోహర్ నాయుడు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందన్న చర్చ అయితే క్యాడర్లో ఉంది. తండ్రిలాగే ప్రజాప్రతినిధిగా ఎదుగుతారా? తండ్రికి తగ్గ వారసుడికి అధినేత అవకాశాలు కల్పిస్తారో లేదో చూడాలి మరి.